వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. SSMB 29 ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది రియల్ అయినా రూమర్ అయినా. ఇప్పటికే ఆ హీరోయిన్ ఉంది అంటూ ఈ ఇండస్ట్రీ నుంచి ఈ హీరో ఉన్నాడని, హాలీవుడ్ నుంచి ఆ నటులు నటిస్తున్నారని పలు వార్తలు వస్తున్నప్పటికీ SSMB 29 నుంచి అధికారికంగా వెల్లడించలేదు. రాజమౌళి లాంటి పాన్ వరల్డ్ డైరెక్టర్ మూవీ అంటే ఏ భాషలో అయినా క్రేజీ రూమర్ అవుతుంది. అందుకే ఈయన సినిమాకు సంబంధించి రోజుకో వార్త షికారు చేస్తుంది. అయితే కొన్నేళ్లుగా ఈ రూమర్స్ ఆగిపోయాయి అనుకుంటున్న టైంలో సడన్ గా మరోటి స్టార్ట్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి మూవీ అనౌన్స్ అయిన తర్వాత రికార్డులు బద్దలైపోవడం ఖాయమనే చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు మహేష్ బాబు రేంజ్ టాలీవుడ్ ను దాటలేదు. బట్ రాజమౌళితో ఒకేసారి గ్లోబల్ ఆడియన్స్ కు పరిచయం కాబోతున్నాడు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఫైనల్గా నటించే యాక్టర్స్ ఎవరు అనే దానిపై జనాల్లో ఇంట్రెస్టింగ్ పెరిగింది. రాజమౌళి సినిమాలు అనగానే జనాల్లో తెలియని క్రేజ్ ఉంటుంది. రాజమౌళి కూడా తన సినిమాల గురించి అలాగే హైప్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో రాజమౌళి అప్డేట్స్ ఏవి ఇవ్వడం లేదు. సినిమా గురించి ఏ అప్డేట్ కూడా బయటకు రాకూడదని, వస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే అగ్రిమెంట్ కూడా సినిమా యాక్టర్స్తో అలాగే టెక్నీషియన్తో రాజమౌళి తీసుకున్నాడు. త్వరలోనే సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాని తీసుకున్నాడని ముందు వార్తలు వచ్చాయి. కానీ ప్రియాంక చోప్రా విలన్ పాత్రలో నటిస్తుందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో ఆయన నటిస్తున్నాడట. బాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన రాజమౌళి ఇప్పటికే ప్రియాంక చోప్రాను ఆల్మోస్ట్ ఫైనల్ చేశాడు. ఇప్పుడు ఈ స్టార్ యాక్టర్ ను కూడా తీసుకోవడంతో సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని మహేష్ బాబు ఫ్యాన్స్ భావిస్తున్నారు. మహేష్ బాబు కెరియర్ లో వస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేస్తున్నాడు. కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. మలయాళం స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ పేరును కూడా రాజమౌళి పరిశీలిస్తున్నారు.